రీసెంట్లీ నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అది అమెరికాలో తీసిన వీడియో. అందులో ఒక లేడీ తన ఇంట్లో వాటర్ కండిషన్ గురించి చెప్తుంది. ఆమె ఇంట్లో వాటర్ రావట్లేదు. రోజుకు ఒక్కసారి లేదా 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. వచ్చే వాటర్ కూడా చాలా మురికిగా ఉంటున్నాయి. వాటర్ వచ్చినప్పుడు ఈమె క్యాన్లలో డ్రమ్ములో సేవ్ చేసుకుంటుంది. ఇదంతా అమెరికాలో బాగా డబ్బున్న దేశంలో జరుగుతుంది. ఈమె ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈమె ఇంటికి దగ్గరగా దాదాపు 400 అడుగుల దూరంలో మెటా డేటా సెంటర్ ఉంది. మెటా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రన్ చేసే మార్క్ జుకర్బర్గ్ యొక్క కంపెనీ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ కాంపౌండ్ వాల్స్ ని పెద్దగా కట్టారు. కాబట్టి లోపల ఏం జరుగుతుందో చుట్టుపక్కల ప్రజలకు తెలియదు. ఈ మహిళకు కూడా తెలియదు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం డేటా సెంటర్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకి ఎన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతాయి, వాటర్ ప్రాబ్లం ఏ లెవెల్లో వస్తుందో మన దేశంలోని చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇది మీ అందరికీ తెలియడానికే ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. డేటా సెంటర్ వల్ల ప్రపంచం ఎలా మారబోతుంది, మన హైదరాబాద్లో కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కాలంలో అందరూ ఫోన్ యూజ్ చేస్తారు. అందరూ సోషల్ మీడియాలో లేదా ఓటీటీలో వీడియోలు, ఫోటోలు చూస్తూ ఉంటారు. అయితే మనం చూసే సినిమాలు, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఎక్కడో అక్కడ స్టోర్ అయి ఉంటాయి. మన ఫోన్లో తిప్పి కొడితే 100 జీబీలు, 200 జీబీలు ఉంటుంది. దానికోసం మన ఫోన్లో ఒక మెమరీ కార్డు ఉంటుంది. అందులో ఇదంతా స్టోర్ అవుతుంది. కానీ యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి వెబ్సైట్లో పెద్ద పెద్ద సినిమాలు, లక్షల సినిమాలు ఉంటాయి. దానికి తోడు మనం ప్రతిరోజు కొత్త ఫోటోలు, కొత్త వీడియోలు క్రియేట్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కలిపితే లక్షల కోట్ల జీబీలు ఉంటుంది. అంత డేటాని ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు. అలాంటి ప్లేస్నే డేటా సెంటర్ అంటారు. అంటే మీరు గూగుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసే వీడియోస్ అన్నీ కూడా ఈ డేటా సెంటర్ నుంచే వస్తాయి. ఉదాహరణకు చెప్తున్నాను, మీరు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక వీడియోని అప్లోడ్ చేశారు. అది ఇప్పుడు మీ ఫోన్లో మెమరీ కార్డులో ఎక్కడ లేదు. కానీ మీరు అప్లోడ్ చేసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. అందులో మీరు ఎప్పుడు అప్లోడ్ చేశారు, ఎంత డ్యూరేషన్ అప్లోడ్ చేశారు, మీ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇలా ప్రతిదీ స్టోర్ అయి ఉంటుంది. ఇలాంటి ప్రతి డేటా, ప్రతి ఇన్ఫర్మేషన్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. భూమి మీద మొత్తం దాదాపు 700 నుంచి 800 కోట్ల మంది ఉన్నారు. మన ఇండియాలోనే దాదాపు 140 కోట్ల మంది ఉన్నారు. ఇంతమందికి చెందిన డేటా స్టోర్ చేయడానికి ఎంత పెద్ద డేటా సెంటర్ అవసరం